ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన బండి అయితే ముల్బాగల్ కేఎండి షెడ్కి అయితే తీసుకొచ్చేసినాము. మొత్తం అయితే బాడీ వర్క్ అయితే యాంగిల్ అయితే వంగిపోయినాయి మొత్తము ఫుల్. ఇటు నుంచి చూస్తే చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఫోర్లు అయితే మారుస్తున్నారు. 1 2 3 4 ఫోర్లు అయితే మారుస్తున్నారు. చూడండి ఇక్కడైతే లాక్ కూడా డ్యామేజ్ చేసుకోవచ్చినారు. జేసీపీ అయితే దోసినారంట. డోరు ప్లస్ ఇటు సైడ్ కూడా పెర్ఫెక్ట్లు అంతా పోయినదే. చూడండి ప్లాట్ఫాము మనకి అచ్యుతాపురం కర్ర ఫ్యాక్టరీలో అయితే పెరికేసినాడు చెప్పిన కదా. దీన్ని కూడా ప్రస్తుతానికి అయితే ప్యాచ్లు అయితే పెట్టిస్తున్నాము. చూడండి 5 years బండి. అటు సైడ్ కూడా కొంచెం ఉంది. ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయింది ప్లాట్ఫాము. పరిస్థితి అయితే అట్టుంది. మొత్తానికి ప్లాట్ఫాము కింద బీమ్లు కూడా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ మధ్యలో కొంచెం కట్ అయినాయి. చూడండి అక్కడ క్రాక్లు వచ్చిండేది. ఇక్కడ బీమ్లు అయితే మనం చేసుకోలేదు. ఇప్పుడు బీమ్లు కూడా చేయాలనేసి అన్నారు కానీ ఇంకా మనకైతే అమౌంట్ ఒకేసారి 70-80 వేలు పెట్టాలంటే మన నుంచి కాదు. బీమ్లు తర్వాత ఫోల్లు ప్లాట్ఫామ్ అంతా, దానివల్ల ప్లాట్ఫామ్ బీమ్లో అయితే మళ్ళీ చేసుకుంటాము. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఫోల్లు పెట్టేసి యాంగిల్ అయితే బెండిపోయింది కదా, బెండిపోయింది యాంగిల్ సైడ్కి అయితే ఎల్లంగిల్ అయితే పెట్టిస్తున్నాము. ఈసారి బాడీ అయితే ఓపెన్ అయిపోకుండా. అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం అయితే ఒడగొట్టేస్తున్నారు. మనకైతే సైడ్ పోల్స్కి అయితే చూడండి ఇవైతే వేస్తున్నారు. ఇంకైతే మెజర్మెంట్ తీసుకునేసి కట్ చేసుకుంటున్నారు. ఉన్నాడు కదా ఆయన అనమాట ఓనర్ దీనికి, కేఎండి షెడ్కి, కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్. లాక్లు అయితే ఇలా పెట్టుకుంటారు. ఈ బండి అయితే లాస్ట్ వీడియోలో అయితే మనకైతే పెయింటింగ్ అవ్వలేదు, బాడీ వర్క్ మొత్తం అయింది. మన కార్తీక్ బండి మనం చేయించినప్పుడు ఎకోమేట్ హాఫ్ బాడీ బండి చూపించినాను కదా. లాస్ట్ వీడియోలో అయితే చూస్తే మీకు ఆ వీడియోకి ఈ వీడియోకి అయితే వేరియేషన్ అయితే తెలుస్తుంది. చూడండి ఇలా అయితే ఉంది. ఫుల్ ఫినిషింగ్ అయితే చూడండి. మొత్తం తొట్టు మొత్తం వీళ్ళే కట్టారంట. మొత్తం అంతా తొట్టు అంతా వీళ్ళే ఫినిషింగ్ మొత్తం ఇచ్చారు చేసి బండికి. ఓన్లీ క్యాబిన్ మాత్రం షోరూమ్ నుంచి. ఈ తొట్టు అంతా వీళ్ళు కట్టిందనమాట హాఫ్ బాడీ. ఫోర్లు అయితే రెడీ అయిపోయినాయి. మనకి క్లాంప్లు అయితే సెట్ చేసినారు. గ్యాస్ వెల్డ్తో అయితే కట్ చేస్తున్నాడు. వెల్డింగ్ పడేటప్పుడు అయితే టైర్ పైన అయితే పడకూడదు. రేక్ పెట్టేసి దానిపైన మట్టి కూడా వేసినారు. రేక్ కూడా దానిపైన పెడితే కాలిపోతుంది కాబట్టి. మట్లో అయితే మనకైతే కాసేపు ఉన్నాక ఏం అవ్వదన్నమాట, చల్లగా అయిపోతుంది. అదైతే మెల్ట్ అవుతుంది. చూడండి మొత్తం అయితే లాక్లు అయితే మొత్తం వేసినారు గ్యాస్ వెల్డింగ్తో. టైర్ సేఫ్టీ కోసం అయితే చూడండి రేక్ అయితే పెట్టినారు. టైర్ అయితే కాలిపోతుంది. ఇది కొంచెం బెండ్ ఉంది, ఇది కూడా బెండ్ ఉంది. దీన్ని అయితే బెండ్ తీయాలి. మొత్తం అయితే ఓడబికేసినారు. దీని అయితే డమ్మీ అనమాట, ఓన్లీ ఉప్పు కోసం వర్క్ అవుతుంది. ఛానల్ కూడా లోపల ఉంటుంది దీనికి. ఇవైతే వేస్తారు మన బండికి. ఇప్పుడు ఇవైతే ఓపెన్ ఉంటాయి. సైడ్ ఓపెన్, సైడ్ క్లోజ్ ఉంటాయి. ఇవైతే ఫుల్ క్లోజ్ ఉంటాయి అనమాట పైప్. చూడండి ఎల్ యాంగిల్ కోసం అయితే కట్ చేసుకుంటున్నారు. ఇదైతే స్ట్రాంగ్ అనమాట. మన బండి వర్క్ అయితే ఆపేసినారు. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుకైతే మొత్తం ఓడగొట్టేసి అడవాడబెట్టేసి అయితే ఇంకా మొత్తం సర్దుకుంటున్నారు. అయితే లోపల పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు. పొద్దున్నకి వచ్చి అయితే మన బండి వర్క్ అయితే కంప్లీట్ చేస్తారంట. చూడండి పొద్దున్న అయితే వచ్చేసి మొత్తం రెడీ చేసుకుంటున్నాడు. వెల్డింగ్ మిషన్ అయితే రెడీ చేసుకుని ఇంకా మన పని అయితే స్టార్ట్ చేస్తారు. పొద్దున్న అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. మొత్తం గ్రైండింగ్ పట్టుకుంటున్నారు. మొత్తం నీట్గా గ్రైండింగ్ పట్టుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. మనోడైతే చైన్లు వేసుకుంటున్నాడు జాకీలు పెట్టి లాగడానికి. మొత్తం చైన్ మొత్తం అంతా యాంగిల్ అంతా ఓపెన్ అయ్యేటివన్నీ దగ్గరకు లాగేసుకుంటారు. చైన్ లాక్ చేసుకొని ఎటు సైడ్ కావాలంటే సైడ్ లాక్కుంటారు.
చూడండి ఇదైతే మనకి రేక్ అయితే కొత్త ఉంది కదా, దాన్ని అయితే నీట్గా కొడతాను. చూడండి ఫ్రంట్లో అయితే ఒకటి వేసుకుంటున్నారు, బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి. బ్యాక్ అయిపోయింది, ఇప్పుడైతే ఫ్రంట్ అయితే వేస్తున్నాడు. చూడండి ఇక్కడైతే మనకి పైన గ్యాప్ వచ్చింది కదా, అక్కడైతే క్రాక్ వచ్చింది. దీన్ని అయితే పైకి అయితే పెట్టేసి కొంచెం జాగ్రత్త పైకి లేపి వెల్డింగ్ కొడతారు. మామూలుగా అయితే కొత్త వేసుకోవాలా, ప్రస్తుతానికి అయితే వెల్డింగ్ పట్టుకున్నాను. ఇంకైతే యాంగిల్ అయితే సెట్ అయ్యేలాగైతే వేస్తున్నారు. చూడండి పని అంతా అయిపోయింది, ఒకటి తీస్తున్నారు. చూడండి ఇంక బొక్క అయితే ఉంది. దాన్ని అయితే మనకైతే సీట్ ఒకటి ఇచ్చినారు, దాన్ని టింకర్ దగ్గర అయితే చేయించుకోవాలి. షీటు ఏబుల్ చేస్తే మనకైతే కంప్లీట్. అక్కడ చూడండి అదైతే ఎయిర్ ఫిల్టర్ సంబంధించింది, అదైతే బ్లాక్ అయితే ఊడిపోయింది ప్లాస్టిక్. దాన్ని అయితే వేరే దగ్గర ఎక్కడన్నా చూడాలి దొరుకుతుందేమో. మనకైతే వర్క్ అంతా కేఎండి బాడీ బిల్డర్స్ ముల్బాగలు అయితే చేయించినాము. అయితే అన్నది 9738830497 అన్నది వర్క్ అంతా చేసిండేది. ఎలా చేసినాడు మనకైతే టింకర్ని అయితే పంపించినాడు. అయితే మనకైతే ఇంక దాన్ని అయితే చేస్తాడు. తర్వాత బ్లాక్ కూడా ఆల్టరేషన్ చేస్తారంట, ఎయిర్ ఫిల్టర్ సంబంధించింది. వాటర్ కొట్టించుకొని వెళ్ళిపోవడం బట్ట ఎలా అనేసి అనుకున్నాము. మన కేఎం డిస్టర్లో అయితే మనకైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈయనైతే చేస్తాడు గ్యాస్ వెల్డింగ్. రెండు షీట్ అయితే కొట్టుకుంటారు మొత్తం అంతా షీట్లు చూడండి. అయితే ఇక్కడ ఉంటారు చూడండి మొత్తము. మొత్తం అంతా వెల్డింగ్ అయిపోయింది. చూడండి మనకైతే స్క్రూ దగ్గర నుంచి ఇట్లయితే ఆల్టరేషన్ అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ చిన్న పీస్, ఇక్కడ పెద్ద పీస్ కట్టించినాడు అన్న టింకర్. చూడండి ఇక్కడైతే మనకైతే ఆల్టరేషన్ చేసినారు. చూడండి మొత్తం అంతా ఇది మట్టి అంతా బయట వేస్తాను, క్లీన్ చేసుకోవాలా. క్లీన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇలా ప్లాట్ఫామ్ ఇలా అయిపోయింది. ఎలాగో పొద్దున్న నాకు లోడ్ ఉంది కాబట్టి అక్కడైనా క్లీన్ చేయాల్సిందే. చూడండి ఎంత చెత్త ఉందో, ఇంకా ఉంది మట్టి అంతా. పొద్దునకైతే నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడైతే మనమైతే మైసూర్ రోడ్లో హారర్లకి అయితే వెళ్తాము లోడింగ్కి.